ఇక జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ బీభత్సానికి మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక భారీగా వరదలకు ఇప్పటి వరకు 22 మంది భక్తులు మృతి చెందారు. మచైల్ మత ఆలయానికి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. ఇక క్లౌడ్ బర్స్ట్ తో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు కుంభవృష్టితో మచైల్ యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఎల్జీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సహాయక చర్యలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇక కిస్తావర్లో సంభవించినటువంటి మెరుపు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వైద్య సౌకర్యాలు కూడా వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మాచైల్ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక జూలై 25న ఈ యాత్ర స్టార్ట్ అయింది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ యాత్ర ముగియబోతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ బీభత్సానికి మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ వరదల బీభత్సానికి 22 మంది భక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మచైల్ మాత ఆలయానికి వెళ్లే ఈ దారిలో ఈ ఘటన సంభవించింది. బేసిక్ గా అక్కడ భక్తులు ఏదైతే సేద తీరడం కోసం అక్కడ టెంట్లు అలాగే షెడ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఈ ఘటనలో 22 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. క్లౌడ్ బర్స్ట్ తో ఒక్కసారిగా మెరుపులా వరదలు సంభవించాయి. సో ఈ ఘటనలో అయితే ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అటు కుంభవృష్టితో ఇక ఈ యాత్రను కూడా నిలిపివేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఎల్జీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యలపై ఆరా తీశారు హోంమంత్రి అమిత్ షా. కిస్తావర్లో సంభవించినటువంటి మెరుపు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు వైద్య సౌకర్యాలు కూడా శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక మచైల్ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారుగా ఇది 2800 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ యాత్ర జూలై 25న అయితే స్టార్ట్ అయింది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో భక్తులు ఈ యాత్రకు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఈ యాత్ర అయితే సెప్టెంబర్ 5వ తేదీన ముగియబోతుంది. ఇక జమ్మూ కాశ్మీర్లోని కిస్తావర్లో క్లౌడ్ బర్స్ట్ బీభత్సాన్ని సృష్టించింది. 22 మంది మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక భారీ వరదలు కూడా ఇప్పటి వరకు 22 మంది భక్తులు మృతి చెందారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. బేసిక్ గా అక్కడ భక్తులు సేద తీరడం కోసం టెంట్స్ షెడ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ వరదల బీభత్సానికి అక్కడ ఉన్నటువంటి టెంట్స్ అలాగే షెడ్స్ కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది వరదలు కూడాను. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 23 మంది భక్తులు ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తుంది. అలాగే 65 మందిని రెస్క్యూ టీం రక్షించారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు కుంభవృష్టితో మచైల్ మాత యాత్రను కూడా నిలిపివేశారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, జమ్మూ కాశ్మీర్లో మధ్యాహ్నం ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ కావడంతో దాదాపు 22 మంది కూడా చనిపోవడం జరిగింది. వర్షం ఒక్కసారిగా పడడంతో ఈ వరద ఉధృతి పెరగడము, అదేవిధంగా ఈ యొక్క వరదలో దాదాపు 22 మంది వరకు కూడా యాత్రికులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఒక అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే చాషోటి ప్రాంతంలోని ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ అవ్వడము, దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా వరద పెరిగిపోవడం, అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా కూడా
కొట్టుకుపోవడంతో మృతులు సంఖ్య పెరగడం జరిగింది. అయితే మొదట 10 మంది వరకు మాత్రమే మృతి చెంది ఉంటారనేది కూడా భావించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది. అయితే మరొక వైపు ఈ యొక్క వర్ష కారణంగా ఈ యొక్క కొండ చర్యలు విరిగి పడుతుండడంతో కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు ఉండడము, అక్కడే అది స్టార్టింగ్ పాయింట్ అవడంతో భక్తులు భారీ సంఖ్యలో అక్కడే ఉండడంతో కొండ చర్యలు ఒకవైపు విరిగిపడడం, మరోవైపు పూర్తిగా వరద రావడంతో అక్కడికక్కడే చాలామంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కిష్వర్లోని హిమాలయాలో ఉన్న మాతా చండీ మందిరానికి వెళ్ళే ఈ మార్గం అవడము, ఆ మార్గానికి సంబంధించి కూడా ఈ చాచోటి ప్రాంతమే స్టార్టింగ్ పాయింట్ అవడంతో కూడా భక్తులంతా కూడా అక్కడే ఎక్కువగా ఈ గుడారాలు ఏర్పాటు చేసుకొని నిద్రించడం, అక్కడే నివాసం ఉండడం జరుగుతుంది. దాంట్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉండడంతో ఈ యొక్క వరద దాటికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 బృందాలు కూడా ప్రస్తుతం సహాయక చర్యలో మునిగి తేలారు. 64 మందిని వరకు కూడా ఇప్పటివరకు రెస్క్యూ చేయగలిగారు. ఇంకా కొంతమందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ యొక్క సహాయక చర్యలు కొంత అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ ద్వారా ఈ యొక్క ప్రమాదం బారిన పడ్డ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు, గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించేందుకు కూడా హెలికాప్టర్లను వినియోగించాలనుకుంటున్నారు. 2 హెలికాప్టర్లను కూడా ప్రస్తుతం రంగంలోకి దించడం జరిగింది. అక్కడ చిక్కుకున్న వారిని గుర్తించి అక్కడి నుంచి వాళ్ళను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు ఈ హెలికాప్టర్ సహాయాన్ని కోరుతున్నారు. అదేవిధంగా ఇటు ఏదైతే ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రికి తరలించడానికి హెలికాప్టర్ సహాయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. బేసిక్గా ఆ ప్రాంతంలో భక్తులు అక్కడ సేద తీరడం కోసం టెంట్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు, షెడ్స్ కూడా ఉంటాయి. సో సుమారుగా ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారని అంచనా వేస్తూ ఉన్నారు? ఇంకా మృతుల సంఖ్య ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? రైట్, ప్రస్తుతం మనకున్న సమాచారం వరకు మాత్రం వందలాది మంది భక్తులు అక్కడే స్టార్టింగ్ పాయింట్ అవడంతో అక్కడే ఉన్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళకు కొంత గుడారాలు అదేవిధంగా షెడ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సాధారణ కాలువ ప్రవహించే మార్గం పక్కనే ఉండడము, ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ ద్వారా వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో అటు ఏర్పాటు చేసిన టెంట్లు డేరాలన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. టెంపరవరీ షెడ్స్ అన్నీ కూడా కూలిపోవడంతో అందులో ఉన్న భక్తులంతా కూడా కొంతమంది అక్కడే ఆ ప్రమాదం పెరుగుతున్న వాటర్ స్థాయి పెరుగుతున్న కొద్దీ కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోగలిగారు. మరికొంతమంది అందులోనే ఆ వరదల్లో చిక్కుకొని కొంతమంది ప్రాణాలు విడిచారు. మరికొంతమందిని రెస్క్యూ టీమ్స్ ఈ ప్రమాదం పడ్డ వారిని రెస్క్యూ చేయగలిగారు. అయితే మృతులకు సంబంధించి కూడా ఇంకా సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టుగైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వందల మంది అక్కడే నివాసం ఉండడము, ఆ యొక్క వరద వచ్చిన ప్రదేశంలోనే తాత్కాలిక టెంట్లను కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఈ వరద దాటికి అవన్నీ కూడా కొట్టుకుపోవడం, ప్రస్తుతం ఏదైతే నిన్న ఉన్న ప్రదేశంలో అదే ప్రదేశంలో ఉన్న టెంట్ల గుడారాల సంఖ్య చూస్తే ఈరోజు ఈ వరద తర్వాత చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగైతే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దాదాపు 22 వరకు మాత్రం చనిపోయినట్టుగైతే తెలుస్తోంది. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళు 64 మంది వరకు కూడా గాయపడ్డ వాళ్ళని సురక్షితంగా వేరే ప్రదేశాలకు కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రికి వెళ్లే వారి కోసం కొంత ఇబ్బందులు ఏర్పడుతుండడం, కొండ చర్యలు విరిగి పడుతుండడం, రహదారి అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ తెగిపోవడంతో కొంత వాహనాల రాకపోకకు ఇబ్బంది కలుగుతుండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఈ యొక్క సహాయక చర్య ఇంకా కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇటు హిమాచల్ ప్రదేశ్ లోను క్లౌడ్ బర్డ్స్ బీభత్సాన్ని సృష్టించింది. భారీ వరదలతో అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. క్లౌడ్ బర్డ్స్ తో రాంపూర్, షిమ్లా, లాహోల్, స్పితి ప్రాంతాల్లో అనేక ఇళ్లు, నిర్మాణాలు కొట్టుకుపోయాయి. భారీ వరదలతో అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం పలు జాతీయ రహదారులను మూసివేసింది. సిమ్లాలోని అనేక ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఈ వరదల్లో ఓ మహిళ మృతి చెందగా మరికొందరు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లోను క్లౌడ్ బర్డ్స్ బీభత్సాన్ని సృష్టించింది. భారీగా వరదలతో అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. క్లౌడ్ బర్డ్స్ తో రాంపూర్, షిమ్లా, లాహోల్ స్పితి ప్రాంతాల్లో అనేక ఇళ్లు, నిర్మాణాలు కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. భారీ వరదలతో అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం పలు జాతీయ రహదారులను ముందుగానే మూసివేసింది. ఇక షిమ్లాలోని అనేక ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఈ వరదల్లో ఓ మహిళ మృతి చెందగా మరికొంతమంది గల్లంతైనట్టుగా సమాచారం. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.